శోధనకు మనము నిలబడి జయించాలి. ఇక్కడ పౌలు గారు రోమ సంఘమునకు అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. మనుషు రీతిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు శరీరులు కదా, బలహీనులు కదా అంటున్నాడు. ఇక్కడ రోమ సంఘమునకు ఆ సంఘంలో ఉన్నటువంటి బలహీనతను భక్తులు ఎత్తుతూ ఉన్నాడు. ఆయన శుద్ధినేతగా ఆ సంఘంలో ఉన్న లోపములను సరి చేసుకోమని ఈ యొక్క వాక్యంలో ఆయన రాస్తూ ఉన్నాడు. 19వ వచనంలో మీ శరీర బలహీనతను బట్టి మనుషులుగా మాట్లాడుతున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై. ఎందుకు మాట్లాడుతాడంట చెప్తున్నాడు, అక్రమము చేయుటకై. అక్రమము చేయుటకై ఏమన్నాడు, అపవిత్రతను అక్రమమునకును మీ అవయవములను దాసులుగా యానాలుగా అప్పగించుదురు. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుడు లేడు. ఒకప్పుడు నీ స్థితి ఏంటి? నీకు రక్షణ లేదు. ఒకప్పుడు నీ నివాసం ఏంటి? పరలోకంలో నీకు చోటు లేదు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే భక్తుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఎలా ఉండేది నీ పరిస్థితి? అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలా అప్పగించారో మీకు బాగా తెలుసు అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే అక్రమము అనే పదం ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, అక్రమం అంటే ఏంటి చెప్పాలి? అక్రమం అంటే ఏంటంటే అరోమియా అనే పదం వాడుతుంది. అరోమియా అంటే లాలెస్నెస్ అని అర్థము. ఇంకా నియమమేమీ ఉండదు. ఇంకా దేవుడు కానీ, చట్టము కానీ, నిబంధన కానీ, క్రమం అనేది కూడా ఉండదు. ఒక వ్యక్తి ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తి అక్రమకారి కింద పరిగణించబడుతూ ఉంటాడు. ఒక రెడ్ లైన్ అనేది నీకు గవర్నమెంట్ నీకు రోడ్డు మీద వేసిందంటే ఆ రెడ్ లైన్ దాకా వెళ్ళకూడదు, వెళ్ళాము శిక్షించబడతావు, లేకపోతే నీకు పెనాల్టీ అనేది వేయబడతా ఉంటుంది. దేవుడు కూడా నీ జీవితానికి ఒక రెడ్ లైన్ అనేది ఇస్తూ ఉంటాడు. ఆ రెడ్ లైన్ దాటి నువ్వు ముందుకు వచ్చావనంటే కొట్టేది మనిషి దెబ్బ కావాలి, దేవుడు దెబ్బ. మనిషి దెబ్బ తక్కువచ్చండి, దేవుడు దెబ్బ పట్టుకోలేదు. అర్థమైందండి? మనిషి దెబ్బ తగ్గిపోతుంది, దేవుడి దెబ్బ తగ్గదు. అందుకనే ఆ రెడ్ లైన్ అనేది మనం దాటకూడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ రెడ్ లైన్ అనేది దాటుతాడో అక్రమంగా వీడిని నెచ్చబడుతూ ఉంటాడు. అందుకే అంటున్నాడు రోమా సంఘానికి, ఒకప్పుడు మీరు ఆ రీతిగా ఉన్నారు, అక్రమం చేతికై అపవిత్రతకు అక్రమమునకును మీ అవయవములను దాసులుగా అప్పగించారు. ఇప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆదాము దేవుని సంఘంలో ఉన్నాడు, దేవుని కుమారుడు, దేవుని బిడ్డ. ఎవరన్నా దేవుని చేత నా కుమారుని పిలవడాలంటే ఆ హోదా ఒక్క యేసు ప్రభుకే ఉంది. యేసు ప్రభు తర్వాత ఆ హోదా ఆదాముకే ఉంది. ఆదాము ఆ హోదాని పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకు పోగొట్టుకుంటూ ఉన్నాడు? పాపం వల్ల. కానీ హోదా నిలిచే ఉంది. కానీ పాపం అనేది ఆదాముని దేవుని సంఘానికి దూరం చేస్తూ ఉంది. ఆదాము మాత్రమే కదండి, ఆదాము సంతానంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారుడే, దేవుని కుమార్తె. కానీ పాపం ఏం చేస్తూ ఉంటుంది? మొదటి యోహాను పత్రిక 3:4 అంటున్నాడు, పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞలు అతిక్రమించును. పాపం చేయు ప్రతివాడు, కొంతమంది కాదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి వాడును అంటున్నాడు ఆజ్ఞను అతిక్రమించును. పాపం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏంటి తెలుసా? నేను గోడ చెప్పాను. ఒక మనిషిని కొండ చెరువు చుట్టుకుంటే ఏమవుతుంది? కొండ చెరువు చుట్టుకుంటే ఏమవుతుంది? పాపం అంటే అర్థమదే. ఒక మనిషి పైకి మంచిగా కనబడదు, సుందరంగా, అతనిలో పాపం అనేది కానీ, అక్రమ జీవితం అనేది కానీ, ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించడం అనేది కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి తన ఆత్మీయ స్థితి కనబడకపోవచ్చు. కానీ దేవుడి దృష్టిలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే సర్పము చుట్టబడిన రీతిగా ఉంటాడు. ఒక సత్యం చెప్తున్నాడు, ఒక మనిషి పాపంలోనే ఉండి చనిపోతే నరకంలో కూడా అదే సర్పంతో బంధించబడి ఉంటాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎవరూ విడిపించడు. పాపం వలన కలిగే ప్రయోజనం ఏమైనా ఉందంటే అదొక్కటే. అక్కడ అగ్ని ఆవదు, పురుగు చావదు. ప్రియమైన సంగమా, వేదన, దుఃఖం, దేనినైతే నువ్వు ఆరాధిస్తావో, దేనినైతే నువ్వు పూజిస్తావో అదే కలకాలము నీ మరణ పర్యంతం నీతో ఉంటుంది. నువ్వు ఆరాధించేది యేసు ప్రభునైతే యేసు ప్రభు కలకాలం నీతో ఉంటాడు. నువ్వు ఆరాధించేది పాపమునైతే పాపమే నరకంలో నీకు ఉంటుంది. ఇప్పుడు ఎంత సంతోషం కలిగిస్తుందో మరణానంతరం అది నీకు ఎంత వేదన కలిగిస్తూ ఉంటుంది.
భక్తుడు చెప్తున్నాడు, యోహాను మొదటి పత్రిక 3:4 పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆ రెట్లే అంటే పోతుందంట. ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని చెప్పి ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు రోమపత్రిక 6 మనం చదువుతున్నట్లయితే 19 పౌలు చెప్తున్నాడు, అక్రమం అనే పదాన్ని మొట్టమొదటిలో ఉపయోగించాడు, తర్వాత అపవిత్రత అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అపవిత్రత అంటే ఏంటి చెప్తారా? అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత అంటే ఏంటో తెలుసా? చెప్తారా? పాపం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే అపవిత్రత. అది మంచి ప్రయోజనం కాదు. అది దేవుని సన్నిధానాన్ని నీకు దూరం చేస్తూ ఉంటుంది. నీలో ఉన్న దేవుని మహిమను పోగొట్టుకోవడానికి నీ అతిక్రమ జీవితం నిన్ను లాగుకుంటా వెళ్తూ ఉంటుంది. బండి మోపులతో పాపం లాగుకుని వారికి శ్రమ. మీరు ఎదురు చూడండి, ఎంత లాగుతుంది కదండి. అది ముందెత్తు బండి అయితే ఇంకెంత ప్రయాసపడుతుంది. పాపం చేసేవాడు కూడా అంతే, పాపం బండిని కట్టుకొని దాన్ని మోసుకుంటా వెళ్తూ ఉంటాడు. అటువంటి వారికి శ్రమ అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. పాపము మానవుడికి అపవిత్రతను ఇస్తూ ఉంటుంది. అపవిత్రత అంటే ఏంటి తెలుసా? ఒక నరుని శవాన్ని కానీ, ఒక నరుని ఎముకని కానీ, లేకపోతే సమాధిని కానీ అపవిత్రమైన దేనిని ముట్టినా ఆ వ్యక్తి ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రుడు అవుతాడు. దేవుని సన్నిధానంలో కూడా రాకూడదు. ఆ యొక్క అపవిత్రతను శుద్ధీకరించుకునేంత వరకు కూడా శుద్ధ జలం మాత్రమే అది చల్లకూడదు, యాజకుడు చల్లాలి. అప్పటి వరకు కూడా ఆ వ్యక్తి ఆలయంలోకి రాకూడదు. ప్రియమైన సంగమా, అపవిత్రత అనేది ఒక మనిషిని దేవుని సన్నిధానానికి దూరం చేస్తుందంటే ఆ మనిషి జాగ్రత్తగా ఉండాలి. మంచి సమయమైన ఉపమానంలో ఆ యూదుడు పట్టబడ్డాడు, దోచబడ్డాడు, దెబ్బలు తిని కొనగూపుతూ ఉన్నాడు. యాజకుడు వచ్చాడు, లేవాడు వచ్చాడు, వెళ్ళిపోయాడు, పట్టించుకోలేదు. వాళ్ళిద్దరు సమరేడు మాత్రమే వచ్చాడు. ఈ ఉపమానాన్ని ఎవరితో చెప్తున్నాడు ప్రభు? ఒక శాస్త్రుతో చెప్తున్నాడు. ఆయన ఈ ఉపమానాన్ని శాస్త్రుతో చెప్తూ ఉన్నాడు. సాధారణంగా ఆయన పరిశీలి శాస్త్రుల ఉపమానంలో చెప్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు? శాస్త్రుతో చెప్తున్నాడు. యాజకుడు ఎందుకో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం లేదు, లేవీయుడు ఎందుకు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం లేదు? వాళ్ళకు నియమం ఉంది. దేవుడు తప్ప మనిషి కాదు. తన తండ్రి చనిపోయినా, తన తల్లి చనిపోయినా శవం దగ్గరికి కూడా వెళ్ళకూడదు యాజకుడు. తెలుసా? నువ్వు అంత పరిశుద్ధంగా ఉండాలి, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. అది దాటి నువ్వు నియమాన్ని దాటకూడదు. నీ కుటుంబం అయినా సరే నువ్వు అపవిత్రం అవ్వకూడదు. అందుకే వాళ్ళిద్దరే అనలేదు. అది సత్యం. వాడిద్దరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. సమరయుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. యూత్ మ్యాన్ నీవు ఏం చేస్తున్నావు? శాస్త్రం కదా, వాక్యాన్ని బోధిస్తున్నావు కదా, నువ్వు కూడా అలా చెయ్యి అని అన్నాడు ప్రభు శాస్త్రంతో. ప్రియమైన సంగమా, అక్రమ క్రియలు చేసే సందర్భంలో మనిషిని అపవిత్రత అనేది అంటిపెట్టుకుంటుందన్న సత్యాన్ని వ్యక్తి గ్రహించలేడు. ఈ అపవిత్రత దేవుని సన్నిధానంలో శిక్షకు గురవడానికి కారణమవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని సన్నిధానంలో అపవిత్రుడిగా నిలువబడితే ఆ వ్యక్తి దేవుని యొక్క దెబ్బకు గురి కావాల్సి వస్తూ ఉంటుంది. పాపం చేసిన వ్యక్తి దేవుని సన్నిధానంలో తాను పాపం చేయలేదని నటిస్తూ ఉన్నట్లయితే దేవుడు దానికి జవాబడిగా కూడా ఉంటాడు. యెషయా అంటాడు, అసలు నా సన్నిధానానికి నేను రమ్మని చెప్పిన వాడు ఎవడని అంటాడు. ఎందుకు? మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మీ నీతి మురికి గుడ్డల వలె ఉందని అంటూ ఉంటాడు. యెషయా 1:5 చదవండి. ప్రియమైన సంగమా, ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు రోమ సంఘానికి, మనకి కూడా చెప్తున్నాడు. ఆయన ఒక వ్యక్తి తాను బలహీనుడని చెప్పి తన యొక్క శరీర బలహీనతను బట్టి తాను అక్రమము చేస్తూ ఉన్నాడని, లేకపోతే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను అని చెప్పి సమర్థించుకుంటే అది సరికాదని ప్రభు ఈరోజు ఉదయకాలంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు రక్షించబడకముందు ఈ క్రియని చేస్తూ ఉన్నావు, రక్షించబడిన తర్వాత ఈ క్రియను చేయకూడదని ప్రభు చెప్తున్నాడు. 19వ అధ్యాయంలో 19వ వచనంలో కొనసాగితే ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? అక్రమము చేయుడికై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుడికై ఇప్పుడు మీ అవయవములను నీతి దాసులుగా అప్పగించి అంటున్నాడు. దాసత్వం అంటే ఏంటి? దాసుడు అంటే అక్కుబెట్ అంటే పూర్వకాలంలో మార్కెట్స్ ఉన్నాయి, మొన్న ధర కూడా ఉండే. ఒక 100-150 సంవత్సరాల క్రితం వరకు కూడా ఉండేవి. అబ్రహాం లింకన్ గారు
అమెరికాలో ఆ బానిసత్వాన్ని రద్దు చేసిన సందర్భం మనకు తెలుసు కదా. ఆఫ్రికాలో కూడా అప్పటి ఉండేవారు కదా. ప్రియమైన సంగమా, ఒక బానిస అమ్మబడుతూ ఉన్నాడు, కొనబడుతూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి ఎటువంటి హక్కులు ఉండవు. అతను చంపబడినప్పటికీ కూడా చంపిన యజమానికి ఎటువంటి శిక్ష కూడా ఉండదు. ప్రియమైన సంగమా, దేవుడు మానవుడిని దాసుగా నిర్మించలేదు. దేవుడు మానవుడిని శాపరుస్తుగా ఆయన సృష్టించలేదు. ఆదికాండం 1:28 చదువుతుంటే రెండు మాటలు రాయబడుతూ ఉన్నది. ఒక మాట కావలసి అయితే రెండు రాదా అన్నమాట. కావలసి అనే మాటకు అర్థం ఏంటంటే లోపరుచుకొని అని అర్థం. దేవుడు సమస్త సృష్టిని సృష్టించాడు, భూమినిస్తూ ఉన్నాడు, ఆదాముకి లోపరుచుకో అంటున్నాడు, సబ్జుగేట్ చేయి అంటున్నాడు. ఒక రాజు యుద్ధం చేస్తాడు, యుద్ధం చేసిన తర్వాత జయిస్తాడు, జయించిన తర్వాత కంట్రోల్లో తీసుకోవాలి. కంట్రోల్లో తీసుకున్న తర్వాతే కదా రాజును ఈ రాజు జీవితంలో ఉండేది. జ్ఞాపకం చేస్తే సబ్జుగేట్ చేసుకోమని దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆదాము చేశాడు లేదా? ఒక దీవెన ఇచ్చాడు దేవుడు. ఏంటో దీవెన? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి. భూమిని నింపమంటున్నాడు దేవుడు. ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చినా ఆశీర్వాదంలో ఆజ్ఞ అనేది ఉండదు. నువ్వు ఫలించు అన్నాడు. మల్టిప్లై అవ్వు. ఒకడున్న ఇద్దరు ముగ్గురు నలుగురు భూమిని నింపు అంటున్నాడు. ఇప్పుడు నీకు ఆశీర్వాదము భూమిని నీ చేతుల్లో తీసుకోమంటున్నాడు. నువ్వేం చెప్తే భూమి అది వింటది. అర్థమైందా? నువ్వేం చెప్తే భూమి అది వింటది. దేవుడు ఆజ్ఞించాడు. అది భూమి మీద సమస్త జీవుల్ని నువ్వు ఏదో అనుకుంటాడు. ఆ మాటకి రాధా అని వాడబడింది. అధికారం చేయగలదు. ప్రియమైన సంగమా, దేవుడు నరుడిని రాజుగా ఆయన సృష్టిస్తే ఎందుకు మానవుడు దాసుగా అమ్మబడవలసి వస్తుంది? ఎందుకు మానవుడు దాసత్వంలోకి వెళ్ళిపోయాడు? దేవుడు ఒక మాట చెప్పాడు. ఆదికాండం 2:17 నీవు ఆ పనులు దొరికిన విషయంగా నీవు చచ్చిపోవాలి. దాని అర్థం ఏంటి? ఒక ఆశీర్వాదం రెండు రకాలు ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, రెండోది మరణాంతరం కూడా స్టార్ట్ అవుతుంది. యాకోబు ఆ రాత్రి కాల సమయంలో నిద్రపోతూ ఉన్నాడు, తలగడిగా రాయి పెట్టుకున్నాడు, దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక నిచ్చెన వేలాడుతూ ఉందండి ఆకాశానికి. ఆ దర్శనంలో యేసు ప్రభువును చూస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఈ పరలోకములోనే కానీ మరొక కాదని చెప్పి ఆ స్థలానికి పేరు పెట్టుకున్నాడు, దేవుని మందిరం. నువ్వు దేవుని మందిరాన్ని చూస్తూ ఉన్నావు అంటే నిచ్చెన కింద ఉన్నావా అని లెక్క. ఆ నిచ్చెన వేసిన ఒరిజినల్గా ఉంది దేవుని మందిరం. నీకు చూసే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు అంటే ఆ నిచ్చెన ఎక్కుతూ నువ్వు వెళ్ళాలి నీ ఆత్మీయ జీవితంలో. ఒకసారి నేను బాప్తిస్మం పొందాను కదా, నేను మాడించిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతానని భ్రమలో ఉండకూడదు విశ్వాసి. ప్రియమైన సంగమా, నికోలైతే ఏం చెప్తారంటే నువ్వే పాపం చేసినా పర్లేదు, నువ్వు క్షమించబడతావు, ఒకసారి నువ్వు రక్షించబడతావు అని అంటాడు. నికోలైలో బోధ 7 సంఘాలకి రాస్తున్న సందర్భంలో పునరుద్ధానమైన యేసు ఆ నికోలైతుల బోధన ఖండిస్తూ ఉన్నాడు. ఈరోజు నికోలైతుల బోధన అనుసరించే వాళ్ళు మీరు ఉన్నారా అని చెప్పి ఇక్కడ ఒక విధంగా రోమ సంఘానికి భక్తుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతూ ఉంటే దాసత్వం అనేది శాపం తీసుకొస్తూ ఉంటుంది. ఏ నేల నుండి ఆదాము తీయబడ్డాడు, ఏ నేల మీద రాజుగా ఉండడానికి దేవుడు ఆదాము సృష్టించాడు, అదే నేల మీద ఆదాము బానిసైపోయాడు. తను మాత్రమే కాదు, భూమిని కూడా సర్వ సృష్టిని కూడా దాసత్వంలోనికి పోనట్లు ఆదాము అమ్మివేశాడు. తన్ను తాను అమ్మివేసుకున్నాడు. ఏ రీతిగా? తినవద్దు అన్న పండుగ తిన్న తర్వాత అజ్ఞాతకమే పాపము జీవితము హృదయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 3:17-19 మనం చదువుతూ ఉంటే నిన్ను బట్టి నేల శ్రమించబడి ఉన్నది. ఏమంటున్నాడు? నిన్ను బట్టి నేల శ్రమించబడి ఉన్నది. నీవు బ్రతుకు కాలం అంతా కూడా నీ చెమట వచ్చి దాని నుండి వచ్చే పంట తింటావు అంటున్నాడు. భూమి ఏం పండిస్తుందంట? మొదలు పండిస్తుందంట, గచ్చలు పండిస్తుందంట. ఏ భూమి విస్తారంగా ఫలించాలి అని దేవుడు ఆదాముకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడో ఆ ఆశీర్వాదం అక్కడ శాపమైపోతుంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూములు నింపండి అంటే ఆదాము పాపానికి అన్నాడు. పాపం ఏమవుతుంది? ఫలిస్తూ ఉంది, అది అభివృద్ధి పొందుతుంది, సర్వ సృష్టిని కూడా పాపంతో నింపేశాడు ఆదాము. ఒక్కటే కదా, ఒక్కసారి కదా పాపం చేసింది ఆదాము, అందరితో అయిపోయిందా? అవ్వలేదు.
అందుకనే జాగ్రత్తగా ఉండాలి విశ్వాసి. ఏదైతే నీకు ఆశీర్వాదమో అది నీకు శాపంగా మారకూడదు. రవి కాలంలో వాక్యం దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో మీరు ఏ రీతిలో ఉన్నారో ఇప్పుడు ఆ రీతిగా జీవించండి అంటున్నాడు. మీ అవయవాలను దాసుగా మీరు ఎలా అప్పగించుకున్నారు? సాతానికి ఆదాము అప్పగించుకున్నాడు కాబట్టి అతను తన పనులను తినగలిగాడు. భార్య తినమంటే తినేస్తాడండి. దేవుడు ఆజ్ఞలు కదా. హవ్వ బుద్ధి ఏమైపోయింది? దేవుడు చెప్పిన మాటలు ఎందుకు అతిక్రమించింది హవ్వ? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మీ అవయవములను అనే పదం ఉపయోగిస్తున్నాడు. దాసులుగా ఎలా అప్పగించిండ్రో ఈ వచనములు ఈ మాట రెండు పర్యాయాలు వాడబడుతుంది. అప్పగించుట, నువ్వు దేవుడి సన్నిధానానికి వచ్చి నిలబడతావు. నాకు ఏం తెలుసా? నేను నీవు అప్పగించుకుంటున్నావు అని అర్థం. నువ్వు దేవుడి సన్నిధానానికి వచ్చి నిలబడతావు అంటే తెలుసు దాని అర్థం నిన్ను నీవు దేవుడి సన్నిధానంలో లోపరుచుకుంటున్నావు అని అర్థము. ఎదురు చూడండి, అది తన మెడ వస్తుంది కాగి పెట్టుకోవడానికి. అర్థమైందా? అలా నువ్వు నిలబడుతున్నావు. నీ దాసత్వము పాపము ముందు ఉంటే పాపమునికి దాసుగా ఉంటావు. నీతి ముందు ఉంటే నువ్వు దేవుడికి దాసుగా ఉంటావు. పవన్ క్యాస్టర్గా దేవుని సన్నిధానానికి వచ్చి ఇక్కడ అప్పగించుకుని అంటూ ఉన్నాడు. ఈ మాటకి మూల భాష అర్థమేమో తెలుసా? ఆఫర్ యువర్సెల్ఫ్ టు గాడ్ అని అర్థం. నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నాడు అని అర్థము. అందుకనే తెలియక మాకు త్వరపడి అడుగు పెట్టకూడదు. ఈ పాపం అలా ఉందనుకోండి, అది దేవుడికి నచ్చకపోతే త్వరపడి కూడా ఆయన సన్నిధానంలో అడుగు పెట్టకూడదు. ఆయన సన్నిధానం అడుగు పెడుతూ ఉన్నాడంటే నిన్ను తగ్గించుకోవాలి. యువతి కాలంలో ప్రభు ఆ మాటనే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పరిశ్రమి అనే పదాన్ని గ్రీకు భాష దగ్గర పౌలు ఉపయోగిస్తూ ఉన్నాడు. అప్పగించుకున్నట. ఒక కాపరి ఒక గొర్రెని తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో అర్పిస్తూ ఉన్నాడు. ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తిని దేవుని సన్నిధానంలో అర్పిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా బాప్తిస్మము ఆత్మను దేవుని సన్నిధానంలో చేర్చబడడానికి బాప్తిస్మం ప్రభువు ద్వారా దేవుని సన్నిధానంలో అప్పగిస్తూ ఉన్నాడు. ఆత్మీయ రూపంలో అప్పగించడం అనేది అర్థమది. నువ్వు బయటకు వెళ్తున్నావంటే ప్రభావ నీకు అప్పగించుకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఒక సమస్యలో ఉన్నానంటే నన్ను నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆ రీతిగా నువ్వు చెప్పినప్పుడు దేవుడు నేను కాపాడతాడు. యేసు ప్రభు కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. నువ్వు సరెండర్ అవ్వాలి దేవుడికి. సరెండర్ పాపానికి కాదు. ఈరోజు దేవుని సన్నిధానంలో నువ్వు సరెండర్ చేసుకుంటూ ఉన్నావా? పాపం నువ్వు సరెండర్ చేసుకుంటూ ఉన్నావా? పౌలు రోమ సంఘాన్ని అదే ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు మీ అవయవములను దాసులుగా అప్పగించింది అన్నాడు. అవయవములు అంటే ఏంటి చెప్తారు? అది అర్థం. అవయవములు అంటే ఏంటి? అవయవములు అంటే ఏంటండి? కొలసీ పత్రిక మనం చూస్తుంటే అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో రాస్తూ ఉన్నాడు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జాతులను, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. ధనాపేక్ష అనే పదాన్ని కింద ఫుట్నోట్స్ లో చూడండి. జాతత్వము అనే పదం అక్కడ రాయబడుతూ ఉంది. పాపం అంటే ఏంటి తెలుసా? నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి సాతానుతో వ్యభిచరించడమే పాపం అంటే. నువ్వు దేవుని విడిచిపెట్టి దానితో వ్యభిచరించడమే. దేవుని విడిచిపెట్టి నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో దాంట్లో వ్యభిచరిస్తున్నట్టే లెక్క. పాత నిబంధన గ్రంథం చదువుతుంది కదా, అర్థమవుతుంది. హోషేయ గ్రంథం చదువుతుంది, నీకు అదే సత్యం తెలుసుకోవాలి. చాలా మంది హృదయంలో గర్వం ఉంటుంది. ఆ గర్వమైన ఒక సంతోషం అది కూడా వ్యభిచారం కింద లెక్క దేవుడి సన్నిధానంలో. ప్రియమైన సంగమా, నీ ధనాన్ని చూసి తీస్తే అది కూడా వ్యభిచారమైన దేవుడి సన్నిధానంలో. నువ్వు అన్ని లక్షణాలు ఉంచుకొని ఏ తప్పు చేయలేదని దావీదు వచ్చి దేవుడి సన్నిధానంలో 2-3 సంవత్సరాలు ఉన్నాడు కదా. అసలు సిగ్గుపడలేదు దావీదు దేవుడి సన్నిధానంలో. నాతాను పంపించినప్పుడు మాత్రమే దావీదు తన పాపాన్ని ఒప్పుకోగలుగుతూ ఉన్నాడు. దావీదు దేవుడు క్షమించండి, అందరూ దేవుడు అధికంగా క్షమిస్తాడా? దావీదు పాపాన్ని పరిహరించాడు ప్రభు. ఈరోజు అధికంగా అందరినీ పరిహరించుకుంటాడా? ప్రేమ సంగమా, మనం క్రీస్తు రక్తంలో కడుగబడిన సందర్భంలో మన శరీర అవయవములను, అది ఏ అవయవమైనా అవ్వచ్చు, ఆత్మీయ రూపంగానైనా భౌతిక రూపంగానైనా, నీ మనస్సు దేని మీద ఉంచుతావో అది అవుతుంది లెక్క. ప్రేమ సంగమా, నువ్వు దేనికి
నీవు అప్పగిస్తున్నావో అది నీకు ఆశీర్వాదం అన్నట్టు తీసుకురాగలుగుతుంది, లేకపోతే శాపం అన్నట్టు తీసుకురాగలుగుతుంది. అందుకనే పౌలు అంటున్నాడు, అలాగే పరిశుద్ధత కలుగుడికై ఇప్పుడు మీ అవయవములను నీటికి దాసుగా అప్పగించండి అన్నాడు. ఎంతవరకు నువ్వు జీవించావు కదా, ఇక నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు ఆలయంలో ఉన్న తర్వాత, నువ్వు గతంలో ఉన్న రీతిగా నువ్వు జీవించొద్దు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నుండి నువ్వు పరిశుద్ధులుగా జీవించాలన్నాడు. నిన్ను నీవు నీతికి దాసుగా అప్పగించుకోవాలి అన్నాడు. నీతికి దాసుగా అప్పగించుకోవాలి. మనలో దేవుని నీతి లేకుండా ఆయన సంఘాలు విలువ పెడితే దానివల్ల మనకు కలిగే ఉపయోగం ఏమిటండి? ఏమీ ఉండదు. ఒకరోజు దేవుని సంఘాలు లేకపోవడం తప్పించి నీతి కలిగి ఉండాలంటే మనం కావలసిన వస్తువు ఏమిటి, లేకపోతే అవసరమైనది ఏమిటి? యేసు రక్తము. యేసు రక్తంలో మనం కడబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతామన్న సత్యాన్ని మనం మరవకూడదు. నీవు క్రీస్తు రక్తంలో నేను కడుగుకొని నువ్వు నీటికి దాసుగా అప్పగించుకున్న తర్వాత మరలా నువ్వు ఏ రీతిగా నువ్వు పాపములకు నువ్వు వెళ్తూ ఉంటావు. అందుకనే అంటున్నాడు ఆలోచన 2 వచనాల్లో, అలాగే 12 వచనంలో కూడా అంటున్నాడు, అలాగే 15 వచనంలో కూడా అంటున్నాడు, దేవుడు మనకి కృపాధికంగా ఇస్తున్నాడు కదా, మనం పాపం చేసినా సరే మనకి దేవుడు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వడు కదా అని అనుకోవద్దు, భ్రమపడవద్దు అని అంటూ ఉన్నాడు భక్తుడైన పౌలు. 12 వచనం చూద్దాం, 6-12లో. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావులకు లోనైన మీ శరీరమందు పాపముని ఆలనకుడి. చావులకు లోనైన శరీరంలో పాపములు ఎప్పుడు అంటూ ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండడమే మిమ్మల్ని మీరు నీతికి దాసులుగా అప్పగించుకొని అంటాడు. 20వ వచనం, మీరు పాపములకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారు ఏంటది? నిజమే కదా, పాపి పాపంలో ఉన్నంత వరకు ఎటువంటి ఆటంకాలు ఉండవు, ఎటువంటి నియమాలు కూడా ఉండవు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు పాపములకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారు ఏంటది? వారి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. నిజంగా ఒక వ్యక్తి రక్షించబడితే గతంలో మనం చేసిన పాపములు ఏ రీతిగా ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే సిగ్గుపడతాడు. అయ్యో నేను అంత ఘోరమైన పాపంలో ఉన్నానా, అటువంటి హేయమైన స్థితిలో ఉన్నానా అని సిగ్గుపడేవాడుగా ఉంటాడు విశ్వాసం. ఇప్పుడు రక్షించబడిన తర్వాత ప్రభువా నన్ను రక్షించావా అని చెప్పి క్రీస్తు సన్నిధానంలో నిలవబడి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాడు. తాను సమర్పించుకుంటూ ఉంటాడు, దేవునికి వందనాలు చెల్లిస్తూ. ప్రియమైన సంగమా, 25వ వచనం చూద్దాం, ఏమంటున్నాడు? అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగను? ఏం ఫలం కలిగేది అప్పటి క్రియల వలన అంటూ ఉన్నాడు. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా, వాటి అంతము మరణమే. మరణమేనంట వాటి అంతము. పాపము అవ్వచ్చు, జీవితము మరణము. ఆ విషయాన్ని మర్చిపోవద్దు అని రోమసంగాన్ని చెప్తున్నాడు. ఎవరైనా అంటున్నాడు, ఆయన ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి అయినా సరే ఎంత పాపం చేసినా సరే పాడుపడుతాడు కదా పాపి, ఎంత పాపి యేసు చేర్చుకొనునా తరచు. అంతేనా? ఎవరు పాపలు కదా అంతే కదా, అంతే కదా, అంతేనా లేదా? మామూలుగా అంటున్నాను అందరూ పాపలనే ఒక్కొక్కరు పరిస్థితి. కానీ ఇప్పుడు కాదు, క్రీస్తు రక్తంలో అందరూ కూడా పడబడిన వారమే. 21 అంటున్నాడు, అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగిన వాటి ఎంతో మరణమే కదా. అయితే ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి ఏ రీతిగా విమోచింపబడుతున్నాం? క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడుతున్నాం. విమోచింపబడుట అంటే బై బ్యాక్ అని అర్థం. ఒక వస్తువు అమ్మబడింది, అమ్మబడిన వస్తువు నీదే అని నీకు తెలియలేదు, నాకు వేసావు. ఏదో అవసరం వచ్చింది, దాన్ని మళ్ళా కొనుక్కోవాలి, డబ్బులు లేవు, దాన్ని 4-5 పెట్టేసాడు రేట్. అవతల వ్యక్తి ఏం చేస్తావు నువ్వు? ఏమి కష్టపడి తిరిగి దాన్ని కొనుక్కుంటావు, దాన్ని విమోచన అంటారు. ఈరోజు ఒక పాపి రక్షించబడుతూ ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు రక్తంతో ఆ పాపుని ఆయన కొనుక్కున్నాడని అర్థం. దాన్నే విమోచన అంటారు. ప్రియమైన సంగమా, ఆయన పాపములని మనల్ని విమోచిస్తున్నాడు. ఆదం అమ్మేశాడు మానవుడిని, అమ్మేశాడంటే ఆదవుని, ఆదం అమ్మేశాడు కాబట్టి మానవుడు పాపములను దాచుకున్నాడు. ప్రియమైన సంగమా, అయితే ఏ మానవుడైతే క్రీస్తు రక్తంలో కడుగుతుంటాడో ఆ వ్యక్తి విమోచింపబడుతూ ఉంటాడు పాపం నుండి. ఇప్పుడు విమోచింపబడి దేవునికి దాసులైనందున, ఒకప్పుడు పాపానికి దాసుని, ఇప్పుడు నేను దేవునికి దాసుని అంటున్నాడు. దేవునికి దాసు అని సంగతి మర్చిపోవద్దు. నువ్వు దేవునికి దాసుని గతంలో ఉన్న రీతిగా ఇప్పుడు ఉండొద్దు అని అంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, నువ్వు దేవునికి
దాసుగా కలిగే ప్రయోజనం ఏంటి ఇక్కడ వివరిస్తున్నాడు. ఏంటో తెలుసా దాని ప్రయోజనం? పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. క్రీస్తు రక్తంలో నీవు పడుకున్న తర్వాత నీవు పరిశుద్ధిగా మార్చబడుతూ ఉంటావు. దాని అంతము నిత్య జీవము. ఒక వ్యక్తి బైబిల్ పట్టుకుంటే వ్యక్తి ఏమంటారు? ఓ భక్తుడు బయలుదేరండి బైబిల్ పట్టుకుని అంటారు. నిజంగా అటువంటి మాటలకి చాలా మంది బైబిల్ పట్టుకొని నేను రావడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఒక పాపి రక్షించబడిన తర్వాత ఆ పాపి పరిశుద్ధిగా ఉంటాడని సత్యాన్ని లోకం గుర్తెరగదు. ఆ పాపి కలిగే ప్రయోజనం ఏమిటి? నిత్య జీవము. ఎందుకంటే ఎన్నడూ కూడా ఆ వ్యక్తి పాపి కాడు, పరిశుద్ధిగా పిలువబడుతూ ఉంటాడు. ఈ రోజు నువ్వు కూడా పరిశుద్ధులే అని పరిశుద్ధాత్మ చదివిస్తూ ఉన్నాడు. నీకు కలిగే ఫలము ఏమిటంటే అది నిత్య జీవము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 23వ వచనం అనగా పాపము వచ్చి జీవితము మరణము, అయితే దేవుని కృపవరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవము అంట దేవుని కృపవరము. కృప అంటే ఏంటి? ఉచితమైన బహుమానం అని అర్థము. వరం అంటే ఏసైనా దేవుడు మనకి ఉచితమైన బహుమానంగా ఇస్తున్నాడు. ఆ ఉచితమైన బహుమానాన్ని మనకి వరంగా ఇస్తూ ఉన్నాడు. గిఫ్ట్ అంటారన్నమాట. బహుమానం, ఉచితమైన బహుమానం ఏంటి? యోగ్యత లేని మానవుడికి, పాపి అయిన మానవుడికి దేవుడు తన కుమారుని రక్తం వలన పరిశుద్ధుడు అనే టైటిల్ ఇస్తూ ఉన్నాడు. నిత్య జీవమునకు వారసుడు అనే టైటిల్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు పాపం వలన వచ్చి జీవితం ఆవరణ తీసుకుంటే ఆ జీవితం మరణం అని చెప్తున్నాడు. అయితే క్రీస్తు రక్తంలో విమోచించబడిన ప్రతివానికి కలిగే ఫలం ఏమిటంటే, జీవితం ఏమిటంటే నిత్య జీవం అని పత్రిక పాత్ర ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా